చూడండి. సార్ నాని గారి కొత్త మూవీ ప్యారడైజ్ నుండి సాంగ్ రిలీజ్ అయిందిగా చూసారా సార్? చూసారు. ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో నాని గారిని శ్రీకాంత్ ఓదెల గారు దసరా మూవీతో ఓ అద్భుతమైన మాస్ హీరోగా తీర్చిదిద్దాడు. నిజంగా నానిని అంత అగ్రెసివ్గా చూసే అవకాశం మనకు వస్తుందని ఎప్పుడు ఊహించలేం మనం. శ్రీకాంత్ గారు మాత్రం అతన్ని ఏ రకంగా మలిచారో నాకైతే అర్థం కాదు, కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఒక మనకి నాని అంటే ఎలాగో ఒక మధ్యతరగతి అబ్బాయిలాగా ఓ చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసుకుంటూ వెళుతున్నటువంటి అతన్ని ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా ఈ సినిమాతో తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీతో ఓ సాంగ్ రిలీజ్ చేసే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ కాకపోతే శ్రీకాంత్ ఓదెల గారు మాత్రం ఆయన నడిపించే విధానం, సినిమాని నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథ, కథనం, ఆ స్క్రీన్ ప్లే నూతనత్వాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నాని గారికి ఈ సినిమా ఓ బ్రహ్మాండమైన పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. దసరా కాదండి, దసరా కాదు. దసరా అంటే వాస్తవంగా మనకి ఎలా ఉంది, ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుంది. నాని గారికి ఈ మధ్య 2-3 సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్యారడైజ్ మూవీతో ఆయన అనుకున్నది శ్రీకాంత్ ఓదెల మాత్రం చేసి తీరుతాడు. మోహన్ బాబు గారు కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా. అవును, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు? మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ మనకు తెలియంది కాదు. ఆయన మరి ఏ రకమైన పాత్ర చేశారో నాకు తెలియదు, కానీ మా వయసు వాళ్ళకి ఎక్కువగా మోహన్ బాబు గారు యాక్టింగ్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత మంచి పర్ఫార్మర్. ఆయన సినిమాలు చేయకపోవడం మా దురదృష్టం. నిజంగా మోహన్ బాబు గారు పాత్ర చేస్తే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది తట్టుకోలేరు, ఆ విధంగా చేయగలుగుతాడు. ఆయన దగ్గర అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఆయన సినిమాలు మానేసి మమ్మల్ని నిరాశపరిచాడు. మళ్ళీ ఈ సినిమాతో వస్తున్నట్టున్నాడు. కంబ్యాక్ అనుకోవచ్చు, కాదు వచ్చాడా కొట్టాడా, మామూలుగా ఉండదు కొడితే. కాబట్టి ప్యారడైజ్ మూవీతో మాకు ఆ లోటు కూడా తీరుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా నిలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని. మన తెలుగే కాదు, ఆ పేరే చూడండి డిఫరెంట్గా ఉంటుంది, ప్యారడైజ్ అని. కాబట్టి మన నాని గారిని ఒక రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ వీళ్ళ సరసను మనం చూడగలుగుతామేమో అనిపిస్తుంది. ఈ ప్యారడైజ్ సినిమా కానీ తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు. ఖచ్చితంగా మన కోరికని, అంటే మన వాళ్ళు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ బాలీవుడ్లో కూడా మన సినిమా రిలీజ్ అవుతుందంటే వారు కూడా వారి సినిమాలు ఆపేసేమో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళు మంచి కథతో మంచి కథనంతో ముందుకు వస్తున్నారు. చాలా హైలీ టెక్నాలజీ వాడి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, ప్రపంచ స్థాయిని అందుకున్నారని భయపడి వారి సినిమాలు కూడా ఆపుకునే స్థాయికి మన తెలుగు సినిమా వెళ్ళింది. కాబట్టి ఈ సినిమాతో ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు నాని గారు. దసరా మూవీ డైరెక్టర్ కూడా ఈ మూవీ డైరెక్టర్ ఇద్దరు ఒకటే కదా, అంటే దసరా మూవీ కన్నా బాగుంటా అంటారు. అంటే దానికి దీనికి తేడా ఉండుంటుంది. ఎందుకంటే ప్యారడైజ్ మూవీ ఓ డిఫరెంట్ స్టోరీ అంటున్నారు, పూర్తిగా మాకు తెలియదు. కానీ ఆ సినిమాకి ఈ సినిమా కంపేర్ చేసుకోకూడదు. అది ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఖచ్చితంగా ఈ జోనర్లో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు డైరెక్టర్ గారు. నాని కూడా అంత కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. ఖచ్చితంగా ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోకి వెళ్ళారు. పుష్పతో అల్లు అర్జున్ వెళ్ళాడు. సో ప్యారడైజ్ ఈ మూవీతో అల్లు అర్జున్ వెళ్ళాలనే కోరుకుందాం. ఎందుకంటే వెళ్ళాలి. మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకిందండి. వీళ్ళ అద్భుతమైన పేరు ప్రతిష్టలు. తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే ఇండియాలో చాలామంది తెలిసేది కాదు. వేళ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళింది మన సినిమా. కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. చూసుకుంటే అతని యొక్క యాటిట్యూడ్ అంతా బాగా పెంచారు. ఆ క్యారెక్టర్ని విజువలైజింగ్ కూడా బాగా చేశారు. ఒక టీజర్ ఉంది, దాంట్లో పుషప్ చేస్తూ జైల్లో ఉంటాడు, చుట్టూ ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాగుంది అసలు. ఇంకా దాంట్లో టీజర్లో ఇట్లా టాటూ ఉంటుంది కదా, ఇంకా దీని ప్రకారంగా కూడా అంటే ఒక లో జాతి వాళ్ళకి ఇట్లా జరిగి, అంటే ఏమన్నా వాళ్ళకి అవమానం జరిగి వాళ్ళనంతా ఇట్లా చేసినప్పుడు ఒకడు ఉంటాడు, ఆడు రైజ్ అయ్యి లేదు నేను వీళ్ళని ఇట్లా చేయొద్దు అని చెప్పి ఫైట్ చేయడానికి ఒకడు వస్తాడు. ఆడే మన హీరో ఉండొచ్చు. సో బాగుంటుంది. జోనర్ సంబంధించిన మూవీ లాగా అనుకుంటున్నారు.
అంటారు మీరు? అట్లా జోనర్లో ఉంటుంది అనుకుంటున్నా. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందని ఆ టీజర్ చూస్తేనే అర్థమైంది. ఆ. హైవే అంటే నాని అంటే ఫ్యామిలీ కదా, ఈ వైలెన్స్ నచ్చుద్దా జనాలకి, ఎంతవరకు వెళ్తుంది? ఎంతవరకు వెళ్ళొద్దంటే ఇప్పుడు సినిమాలాగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా మంది యాక్ట్ చేస్తారు కదా, ఒక్కొక్కరు వాళ్ళ జోనర్ ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఇంక దాంట్లో మనం దీన్ని ఇది తీసుకోవాలా, దాన్ని అది తీసుకోవాలా అంటే ఇప్పుడు దాంట్లో మంచి చెప్తారు, చెడు చెప్తారు. నువ్వు చెడు తీసుకుంటే నువ్వు ఏదో, మంచి తీసుకుంటే నువ్వు ఓకే. అంతేగాని ఇట్లా కాంట్రవర్సీ చేయొద్దు దాన్ని. అంటే నాని గారు ఈ మూవీ తోటి ప్యాన్ ఇండియా రేంజ్ కి, అంటే ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా రేంజ్కి అది అని చెప్పలేం, కానీ మ్యాక్సిమం ముందులాగైతే ఇప్పుడు లేడు కదా, లెవెల్ అయితే పెరుగుతూ వస్తుంది ఆయనకు కూడా. బాగా మూవీస్ నుంచి, అదే మామూలు మూవీస్ నుంచి ఇప్పుడు ఇంత ఇంత చూడడం అసలుకు, తన హెయిర్ స్టైల్, తన వే ఆఫ్ టాకింగ్, అసలుకు ఆ బూతులు మాట్లాడడం కానీ, మొన్న అది హిట్ అందులో ఫస్ట్ టైము నాని ఒక అమ్మాయిని చంపడం అంటే ఇంత వైలెన్స్కి వచ్చేసినాడు. ఆ కోపం, యాంగ్రీ కానీ ఎంతమంది లేదు అది. సో అట్లనే దీంట్లో కూడా ఇంకొంచెం వైలెన్స్ పెంచిండొచ్చు. అండ్ అలాగే ఇప్పుడున్న పెద్ద హీరోలు అంతా కూడా పెద్ద సినిమాలు సెన్స్ ఇట్లా వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు చేస్తారు. సో ఈ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడు సెలర్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ పార్ట్ 2 కావచ్చు, ఇవన్నీ 2 times చూస్తేనే అర్థం అవుతాయి. సో అలాంటి సబ్జెక్ట్స్ అంటే సింపుల్ సబ్జెక్ట్స్ ఏం లేవా, ఎందుకు అందరూ హ్యూజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే పెద్ద హీరోలు మళ్ళీ చిన్న సినిమాలు తీస్తే వాళ్ళకు పేరు తగ్గుతూ వస్తుంది కదా. సో అందుకు నేను అనుకుంటున్నా, అది వాస్తవం ఉండొచ్చు కాకపోవచ్చు. పైగా ఇట్లా చిన్న చిన్న వాటికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం వీళ్ళు పెద్ద సినిమాలు కూడా తీయచ్చు. అంటే 2 జోనర్స్లో వాళ్ళు ఎట్లయినా తీసుకోవచ్చు. సో దీనికి ఇట్లనే ఏమండి, ఇంకా ఫ్యామిలీ వరకు తీసుకుంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ఒకరు అదే చెప్పినా కదా ఇందాక, బ్యాడ్ తీసుకోవచ్చు, కొందరు గుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అందరు హెయిర్ స్టైల్స్ అన్నీ పెడతారు, మా హీరో ఇట్లా పెట్టినాడు, మా హీరో ఇట్లా పెట్టినాడు అని. దాంట్లో మనం చూసే విధానం కూడా ఇప్పుడు కొందరు ఉంటారు అలాంటి చెప్పరీలు అంటారు ఈ మధ్య, అట్లా ఉండొచ్చు. అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్లో కూడా మారిపోతుంది. అంటే వాళ్ళు డ్రెస్సింగ్లో తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. దాంట్లో ఇంకా హీరో కొన్ని డైలాగ్స్ మాట్లాడతాడు, సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడు. అది హిట్ 3లో అది అది తీసుకుని మెచ్చుకోమను సంథింగ్, అట్లా బ్యాడ్ వర్డ్స్ అన్నీ వాడతారు. అవన్నీ కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. అట్లా ఫ్యామిలీ వరకు డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు తీసుకుంటారు అంతే. థ్యాంక్ యూ.